హైదరాబాద్ అంటే యువత గుర్తుకు వస్తారు. హైదరాబాద్ నిర్మాణం జరిగిందంటేనే యువత వల్ల అనేది నిత్యం సత్యం. భవిష్యత్తు నిర్మాణానికి యువత ఎంత ముఖ్యమో భాగ్యనగరాన్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి హైదరాబాద్ ఆలోచనల్లో నుంచి బయటపడడం లేదట. తలకు మించిన భారం అనుకుంటూ మా వల్ల కాదని తప్పుకుంటుందంట మన యువత. ఎందుకొచ్చిన గోల ఈ ప్రపంచాన్ని జయించడం మా వల్ల కాదంటూ నిరాశ చెందుతుందట. అవును, ఈ మాటలు స్వయంగా మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో వచ్చిన రిపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, అదేంటో చూద్దాం. హైదరాబాద్ నగరానికి ఏమైంది? యువత ఆరోగ్యం ఎందుకు ఆందోళనకర స్థాయిలో ఉంది? ఇది మేము చెబుతున్న విషయాలు కాదు. అంతర్జాతీయ సంస్థ సేపియన్ ల్యాబ్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. మెంటల్ స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సూచిలో హైదరాబాద్ నగరం వెనుకబడినట్లుగా స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, గందరగోళాన్ని ఎదుర్కొన్నట్లుగా ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. సేపియన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా 75,000 మంది నుంచి వివరాలు సేకరించి మానసిక ఆరోగ్య సూచి స్కేల్ ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించింది. ఈ స్కేల్ ప్రకారం ప్రపంచ సగటు స్కోర్ 63 కాగా హైదరాబాద్ నగరం కేవలం 58.3 స్కోర్తో సరిపెట్టుకుంది. దేశంలోని మెట్రో నగరాల్లో పోల్చిన హైదరాబాద్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఢిల్లీ 54.4 స్కోర్తో హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది. మానసిక ఆరోగ్యాన్ని తీవ్ర ఇబ్బందుల నుంచి వృద్ధి చెందడం వరకు పలు కేటగిరీలుగా MHQ స్కేల్ విభజిస్తోంది. హైదరాబాద్ నగరం సగటున ఎండ్యూరింగ్, మేనేజింగ్ కేటగిరీల మధ్య ఉందని రిపోర్టు తెలిపింది. నగర జనాభాలో దాదాపు 31% మంది బాధపడుతున్న కేటగిరీలో ఉన్నారు. ఇది వారిలో భావోద్వేగ నియంత్రణ లోపించడం, సంబంధాలు బలహీనపడడం, మానసిక పనితీరు తగ్గడం వంటి లక్షణాలున్నాయని సేపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలేంద్ర స్వామినాథ్ తెలిపారు. ఈ నివేదికలో అత్యంత ఆందోళన కలిగించే అంశం యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 55 ఏళ్లు పైబడిన వారు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి 102.4 స్కోరు సాధించారు. 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కన్నా యువత మాత్రం సగటున బేస్ లైన్ కంటే కేవలం 27 పాయింట్లు అధికంగా సాధించి ఎండ్యూరింగ్ కేటగిరీలో నిలిచారు. దాదాపు సగం మంది యువకులు ఏదో ఒక రకమైన మానసిక బాధను, మనసును బలహీనపరిచే భావాలను అనుభవిస్తున్నారని డేటా స్పష్టం చేస్తున్నట్లుగా సేపియన్ ల్యాబ్స్ ప్రధాన శాస్త్రవేత్త తారా త్యాగరాజన్ తెలిపారు.